హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. సకమోటో డేస్ డే 2. మీరు ఇంతకు ముందు వీడియోని ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి అది చూసేయండి. అప్పుడే కథలో ఏం జరుగుతుందో, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందు షిన్ సకమోటోని చంపడానికి వచ్చి ఇప్పుడు మంచిగా మారి తన షాప్ లోనే వర్క్ చేస్తుంటాడు. అలాగే సకమోటోని పొగుడుతాడు. నువ్వు ఇంత లావుగా ఉండి అన్ని వదిలేసి చాలా రోజులు అయినా కూడా నీపై అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని అద్భుతంగా కొట్టావు, నువ్వు నిజంగా తోపు బాస్ అంటాడు. దానికి సకమోటో మనసులోనే అనుకుంటాడు, నువ్వు అన్ని మూసుకొని పని చూసుకో అని. అయినా షిన్ అస్సలు వినకుండా నువ్వు వాళ్ళని చిటికలో ఎలా కొట్టావు అంటాడు. తన మాటల్ని సకమోటో వైఫ్ వింటుంది. తన పేరు ఏఓయి. అప్పుడే తను సకమోటోని అడుగుతుంది, నువ్వు మళ్ళీ హిట్ మ్యాన్ గా పని చేస్తున్నావా అని. దాంతో సకమోటో చాలా భయపడతాడు. లేదు అని తల అడ్డంగా ఊపుతాడు. అప్పుడు షిన్, అయినా నువ్వు అందరిని చంపేశావు కదా అంటాడు. సకమోటో మాత్రం, అరే పిల్లనా బచ్చా, నా కొంప కూల్చేలా ఉన్నావే అనుకొని నేను ఎవ్వరిని చంపలేదు, కేవలం గాయపరిచాను అంటాడు. అది విని ఏవోయి కోపంగా సకమోటోకి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఏదైనా ప్రమాదకరమైన పని చేసి మన ఫ్యామిలీ రూల్ ని దాటావంటే ఇక చూసుకో బిడ్డ, నీకు డివర్స్ ఇచ్చేస్తాను అంటుంది. ఆ మాటతో సకమోటో ఇంకా భయపడతాడు. అలా ఏవోయి అక్కడి నుంచి వెళ్ళిపోగానే షిన్ అంటాడు, అసలు ఆ ఫ్యామిలీ రూల్ ఏంటి అని. దాంతో కోపంగా సకమోటో తన గొంతులో 2 పెన్సిల్స్ ని దింపినట్టు అనుకుంటాడు. షిన్ చాలా భయపడతాడు, ఎందుకంటే తన మనసు చదవగలడు కాబట్టి. ఇక నుంచి నీ నోరు మూసుకొని ఉండు, ఏది పడితే అది వాగావంటే నా మనసులో ఉన్నది నిజం చేస్తాను అంటాడు. తర్వాత సకమోటో షిన్ ని తీసుకొని షాప్ లోకి కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్తాడు. కానీ సకమోటో మాత్రం సామాన్ కోసం కాకుండా బన్స్ ని తీసుకోవడం కోసం వచ్చి ఉంటాడు. ఇవి అంటే తన ఫ్యామిలీకి చాలా ఇష్టం. అప్పుడే షిన్ మళ్ళీ ఫ్యామిలీ రూల్ గురించి అడుగుతాడు. కానీ సకమోటో మాత్రం ఏమి చెప్పడు, ఎందుకంటే షిన్ కి మైండ్ చదవడం వచ్చు కాబట్టి. ఎప్పుడు సకమోటో నోరు తెరిచి ఏమి చెప్పడు, మనసులోనే అనుకుంటాడు. షిన్ అర్థం చేసుకుంటాడు. అలా వీళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే సడన్ గా ఒక అమ్మాయి పైన ఉన్న అద్దాల్ని బద్దలు కొట్టేసుకుంటూ వచ్చి సకమోటోపై పడిపోతుంది. దాంతో తన చేతిలో ఉన్న బన్స్ రోడ్డుపై పడిపోతాయి. కొంతమంది గ్యాంగ్ ఆ అమ్మాయిని పట్టుకోవడం కోసం వచ్చి ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ అమ్మాయి పేరు లూ షావుటాంగ్, మనం లూ అని పిలుచుకుందాం. అప్పుడే షిన్, దీని గురించి వదిలే బాస్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అంటాడు. కానీ సకమోటో మాత్రం కింద పడ్డ బన్స్ ని పట్టుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడే లూ తనని చంపడానికి వచ్చిన అందరినీ కొడుతుంది. షిన్ మాత్రం తనని చూసి షాక్ అవుతాడు. అప్పుడే ఒక గుండుగాడు లూని వెనుక నుంచి వచ్చి పట్టుకుంటాడు. ఇంకొకడు తనని పొడవడానికి వస్తూ ఉంటాడు. అంతలో సకమోటో తన చేతిలో ఉన్న స్టిక్స్ తో ఆ కత్తిని విరగ్గొడతాడు. ఒకే దెబ్బతో వాడిని పడుకోబెడతాడు. షిన్ కూడా వచ్చి ఆ గుండుగాడి గుండు పగలగొడతాడు. ఒకటి దగ్గర గన్ ఉంటుంది. ఆ గన్ తో ఫైర్ చేయబోతూ ఉండగా లూ వాడిని కొడుతుంది. కానీ అంతలో ఇంకా చాలా మంది గన్స్ తీసుకొని వస్తారు. దాంతో వీళ్ళు చాలా మంది ఉన్నారు అని సకమోటో లూని ఎత్తుకొని షిన్ తో సహా అక్కడి నుంచి పారిపోతాడు. ఆ నా కొడుకులు ఎంత ట్రై చేసినా వీళ్ళని పట్టుకోలేకపోతారు. ఇదే విషయం వాడు వెళ్లి వాళ్ళ బాస్ కి చెప్తాడు. ఆ అమ్మాయి పారిపోయింది, తనతో పాటు ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు తనకి హెల్ప్ చేస్తున్నారు అంటాడు. ఆ మాట వినగానే వాళ్ళ పొట్టి బాస్ కి చాలా కోపం వస్తుంది. ఒక్కొక్కడు పందుల్లో ఉన్నారు, ఒక అమ్మాయిని పట్టుకోవడం చేత కాలేదా, ఎందుకురా మీరు అని అరుస్తాడు గట్టిగా. అతను మాత్రం నన్ను క్షమించండి బాస్ అంటాడు. అంతలో వెనుక నుంచి ఇంకొకడు వచ్చి ఆ వ్యక్తి గొంతు కోసి చంపేస్తాడు. ఈ క్రూరమైన అన్నదమ్ములు కూడా పెద్ద హిట్ మ్యాన్స్ అయి ఉంటారు, కానీ కిరాతకులు. అప్పుడే బాస్ అక్కడ ఉన్న 2తో అంటాడు, ఆ అమ్మాయితో ఒక కీ ఉంది, అది నాకు కావాలి, అది నా చేతికి వస్తే మొత్తం బ్లాక్ మార్కెట్ ని నా చేతిలోకి తీసుకుంటాను, అందుకే ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకోండి, అడ్డుగా ఎవరొచ్చినా చంపేయండి అంటాడు. తర్వాత ఇక్కడ షిన్ కి తెలుస్తుంది లూ మాఫియా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని. ఆ ఫ్యామిలీ పేరు లూ క్లాన్. లూ దగ్గర ఉన్న కీ కోసం ఆ మాఫియా వాళ్ళు పడి ఉంటారు. ఈ కీ లూ క్లాన్ కి సంబంధించిన ఒక సీక్రెట్ వాల్ట్ కి సంబంధించింది. దీన్ని లూ వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చి ఉంటారు. అప్పుడే షిన్, ఆ కీ వాళ్ళకి ఇచ్చేవచ్చుగా, నీ ప్రాణాల కంటే ఇదే ఎక్కువైందా నీకు అంటాడు. దానికి లూ, ఈ కీని కాపాడడం కోసమే
కోసమే మా అమ్మ నాన్న చనిపోయారు, ఇప్పుడు నా ప్రాణాల కోసం దీన్ని ఇచ్చేస్తే పైకి పోయాక వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, అయినా ఇది మీ ప్రాబ్లం కాదు నాది అని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే సకమోటో లూతో నీకు బన్స్ చేయడం వస్తుందా అంటాడు. లూ వస్తుంది, మా నాన్న నేర్పించాడు అంటుంది. షిన్ మాత్రం ఈ పిల్లని మనం తగిలించుకోకూడదు, దీని వెంట పెద్ద ప్రాబ్లం ఉంది, దాంతో మనకెందుకు అంటాడు. అయినా సకమోటో మాత్రం మనం ఆ అమ్మాయిని కాపాడి తీసుకువెళ్తే తను మన కోసం బన్స్ చేసిస్తుంది అంటాడు. కానీ అంతలో మాఫియా వాళ్ళు వెనుక నుంచి వచ్చి సకమోటోపై అటాక్ చేస్తారు. సకమోటో ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో వెళ్లి పడిపోతాడు. అప్పుడే లూ షిన్ తో అంటుంది, ఈ నా కొడుకులు ఇద్దరు బ్రదర్స్, చాలా దుర్మార్గులైన హిట్ మ్యాన్స్, వీళ్ళు ఒకరిని చంపాలని ఒప్పుకున్నారు అంటే అస్సలు వాడిని వదిలిపెట్టరు, వీళ్ళకి మనుషుల్ని చంపడంలో మజా వస్తుంది, వాళ్ళు చంపిన వాళ్ళ తలలు కట్ చేసి స్కెచెస్ ని వేస్తారు అంటుంది. అది విని వాళ్ళలో ఒకడు అబ్బో మనం చాలా ఫేమస్ అయ్యాం బ్రదర్ అంటాడు. అంతలో షిన్ ఒకరిని కొట్టడానికి వస్తాడు. వాడు షిన్ చేయి పట్టుకొని నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు, నీ దోస్తుని చంపేశానని అంటాడు. దానికి షిన్ అంటే నువ్వు తాన్ని చంపేశాను అనుకుంటున్నావా, ఎర్రి పప్ప మీరు ఎక్కడి హిట్ మ్యాన్స్ రా, సకమోటో గురించి తెలియకుండా వచ్చారా అంటాడు. అంతలో ఒకడు లూని చంపడానికి వస్తాడు. కానీ అప్పుడే సకమోటో వచ్చి వాణ్ణి కొడితే ఫ్లోర్ ని బొక్క పెట్టుకుని కింద వెళ్లి పడిపోతాడు. అప్పుడే ఒకడు లూని చూడు పాప, ఆ కీ మాకు ఇస్తే నీకు నొప్పి తెలియకుండా చంపేస్తాం అంటాడు. కానీ లూ మాత్రం ఇది నా ఫ్యామిలీ నాకు ఇచ్చింది, దీన్ని ఎప్పుడు వదిలేయలేను అంటుంది. ఆ మాట వినగానే వాడు అరే మీ అమ్మ నాన్న కూడా సేమ్ ఇదే మాట అన్నారే, నేను వాళ్ళని చంపడానికి ముందు ఇదే అంటూ చనిపోయారు అంటాడు. దాంతో లూకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ సకమోటో లూని లాగి పక్కకు పడేస్తాడు. అప్పుడే షిన్ నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు పాప అంటాడు. లూ మాత్రం ఆ వాల్ట్ లో నా ఫ్యామిలీకి సంబంధించిన గుర్తులు ఉన్నాయి, వాటి కోసం ఆ నా కొడుకులు మా అమ్మ నాన్నని చంపేశారు అంటుంది. అంతలో ఒకడు లూని చంపడానికి కత్తి విసురుతాడు. దాన్ని సకమోటో ఈజీగా పట్టుకుంటాడు. దానికి వాడు చూడు ఎందుకు మీకు ఇదంతా, అది చాలు మాకు, దానికోసం మీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారు అంటాడు. లూకి కూడా ఏమీ అర్థం కాదు, తన కోసం సకమోటో ఎందుకు అడ్డుగా వస్తున్నాడు అని. అంతలో మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడు వయసులో ఉన్న సకమోటో ఒక గిఫ్ట్ తీసుకుని ఏఓఈ దగ్గరికి వెళ్తాడు. కానీ తన చేతిలో రక్తం ఉంటుంది. ఇప్పుడే మనోడు ఒక పని ముగించుకొని వచ్చి ఉంటాడు. ఆ రక్తాన్ని చూసి ఏఓయి నేను కావాలంటే నువ్వు ఈ హిట్ మ్యాన్ పనిని వదిలేయి, లేదంటే నన్నే వదిలే అని పైనుంచి కిందకి దూకేస్తుంది. అది చూసిన సకమోటో కూడా కిందకి దూకుతాడు. గాల్లోనే తనని పట్టుకొని ఇద్దరు కింద ఉన్న మంచుపై పడిపోతారు. అప్పుడే ఏఓయి అంటుంది, నేను చనిపోతున్నానని తెలిసి నన్ను కాపాడడం కోసం నాతో పాటు కిందికి దూకావు, దీన్నే ప్రేమంటారు అని. అప్పుడే ఇద్దరు ప్రామిస్ చేసుకుంటారు, ఇకపై అనవసరంగా ఎవ్వరి ప్రాణాలు నువ్వు తీయకూడదు, కావాలంటే ఇంకా ప్రాణాలు కాపాడాలి కానీ అంటుంది. ఇదంతా సకమోటో మనసులో అనుకుంటూ ఉంటాడు. దాన్ని షిన్ అర్థం చేసుకుంటాడు. అయితే ఇదే వాళ్ళ ఫ్యామిలీ రూల్ అన్నమాట, ఒక్కరు కూడా తన వల్ల అనవసరంగా ప్రాణాలు పోకూడదని. అప్పుడే ఆ కొడుకులు సకమోటోపై అటాక్ చేస్తారు. సకమోటోతో వెపన్స్ లేకపోయినా అక్కడ ఉన్న కిచెన్ సామాన్లను తీసుకొని తప్పించుకుంటూ గాల్లోనే వాటితో అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ అటాక్ లో చిన్నగా సకమోటో ఫేస్ పై గీసుకుంటుంది. షిన్ వెంటనే బ్యాండేజ్ వేస్తాడు. వాళ్ళు మాత్రం ఆశ్చర్యంలో ఉంటారు, ఇంతవరకు మా అటాక్ నుంచి తప్పించుకున్న వాడే లేడు, ఇతను మాత్రం ఇంత లావుగా ఉండి ఎలా ఈజీగా తప్పించుకుంటున్నాడు అని. అంతలో సకమోటో ఒకరిని చితక్ కొడతాడు. కానీ ఇంకొకడు మాత్రం సకమోటోని కాకుండా లూపై అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే షిన్ వాడి మైండ్ ని చదివి వాడిని వెనక్కి లాగుతాడు. వెంటనే సకమోటో వాడి తలపై కొడతాడు. అలా ఇద్దరు బ్రదర్స్ కి బ్యాండ్ బాజా భారత్ చేసి ఇద్దరిని కట్టేస్తారు. అప్పుడే లూ అసలు మీరు ఇద్దరు ఎవరు అంటుంది. దానికి సకమోటో మేమిద్దరం ఒక షాప్ లో వర్క్ చేస్తాం అంటాడు. ఇక్కడ ఆ పొట్టి బాస్ మాత్రం చాలా ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఆ పిల్లని చంపుదామని వెళ్లి ఆ నా కొడుకులు ఎక్కడికి పోయారు అనుకుంటూ ఉంటాడు. అతను తెరవాలి అనుకుంటున్న ఆ వాల్ట్ తన ముందే ఉంటుంది. కానీ కీ లేకపోవడంతో తెరవలేకపోతాడు. అప్పుడే సకమోటో షిన్ ఇద్దరు ఆ బ్రదర్స్ ని తీసుకొని అక్కడికి వస్తారు. అప్పుడు పొట్టి బాస్ కి ఏమీ అర్థం కాదు, వీళ్ళు లోపలికి ఎలా
ఎలా వచ్చారు అనుకుంటాడు. వెనక నుంచి లూ వచ్చి ఆ పొట్టోని గొంతు మీద కత్తి పెడుతుంది. అది చూసి బాస్ తనకి సారీ చెప్తాడు. అయినా పాప వాడిని పిచ్చ కొట్టుడు కొడుతుంది. పొట్టోడికి దోల తీరిపోతుంది. ఇప్పుడే లూ అంటుంది, ప్రతిసారి మనుషుల్ని చంపడం ముఖ్యం కాదు, గతాన్ని మర్చిపోయి సంతోషంగా జీవితాన్ని గడపాలి అని మా నాన్న ఎప్పుడు చెబుతూ ఉండేవాడు అంటుంది. ఆ లూ ఆ కీతో వాల్ట్ ని ఓపెన్ చేస్తుంది. లోపల చాలా బంగారం ఇంకా చాలా రకరకాల వస్తువులు ఉంటాయి. బుక్స్ ఉంటాయి, సిరీస్ ఉంటాయి, ఇంకా బొమ్మలు కూడా ఉంటాయి. అలాగే ఒక దగ్గర రాసి ఉంటుంది, లూ క్లాన్ లో ఉన్న ప్రతి ఒక్క హెడ్ ఏదో ఒక ఇష్టమైన దాన్ని ఇక్కడ వదిలిపెట్టాలి అని. లూ వాళ్ళ నాన్న డ్రింక్ ని వదిలిపెట్టి ఉంటాడు. దాన్ని లూ తీసుకుంటుంది. తర్వాత సకమోటో తన దగ్గర ఉన్న బన్స్ ని అక్కడ పెడతాడు. లూ వల్ల అవి కింద పడ్డా సరే తను ఇంకా తన దగ్గరనే పెట్టుకుని ఉంటాడు. అవి కింద పడ్డాయి కానీ మంచి వాసన వస్తూ ఉంటుంది. దాంతో ముగ్గురు వాటిని తినేస్తారు. ఇక తర్వాత రోజు నుంచి లూ కూడా సకమోటో షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. ఇక తను పోర్క్ బన్స్ ని చేస్తుంది. అప్పుడే షిన్, నీ దగ్గర అంత ఆస్తి ఉంది కదా, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు అంటాడు. దానికి లూ, అవి మొత్తం మా ఫ్యామిలీవి, వాటిని కొంత మాత్రమే నేను వాడగలను అంటుంది. అప్పుడే సకమోటో, ఇప్పుడు లూ కూడా మన ఫ్యామిలీ అయిపోయింది, ఇక నుంచి తను కూడా ఆ ఫ్యామిలీ రూల్స్ ని పాటించాలి, ఎవ్వరిని అస్సలు చంపకూడదు అంటాడు. తర్వాత ఇక్కడ అండర్ వరల్డ్ లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ అందరూ కలిసి సకమోటోపై 1 బిలియన్ యాన్స్ ని పెడతారు. ఎవరైతే తనని చంపుతారో అది మొత్తం వాళ్ళకి వస్తుంది అంటారు. అలా ఈ డే 2 ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియో కావాలనుకునే వాళ్ళు డే 3 అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.